ఐపీఎల్ 2026 వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక ప్రకటన చేసింది. వచ్చే సీజన్ కోసం తమ సారథి ఎవరో ప్రకటించింది. గత 2 సీజన్లలో జట్టును నడిపించిన ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ ను మూడోసారి సారథిగా ఎంపిక చేసింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ కమిన్స్ ఫోటోలు షేర్ చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు జరిగిన వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్ ను దక్కించుకుంది. ఏకంగా 20.50 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. వచ్చి రాగానే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. అప్పటి వరకు కెప్టెన్ గా ఉన్న ఎయిడెన్ మార్కరమ్ ను తప్పించింది. సన్ రైజర్స్ కెప్టెన్ గా తన తొలి సీజన్లోనే ప్యాట్ కమిన్స్ అద్భుతం చేశాడు. సంచలన ప్రదర్శనతో జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. జట్టులో స్ఫూర్తి నింపుతూ ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టాడు. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్లలో 6 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో నిలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. అయినప్పటికీ ప్యాట్ కమిన్స్ పై నమ్మకం ఉంచిన సన్ రైజర్స్ వరుసగా 3వ ఏడాది సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ కెప్టెన్సీని ఖరారు చేసినప్పటికీ ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. వెన్నునొప్పి కారణంగా అతను పెర్త్లో నవంబర్ 21న ప్రారంభమయ్యే తొలి యాషెస్ టెస్ట్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. అయితే డిసెంబర్ 4న బ్రిస్బెన్లో ప్రారంభమయ్యే 2వ టెస్ట్ సమయానికి అతను తిరిగి జట్టులోకి వస్తాడని భావిస్తున్నారు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవెన్ స్మిత్ యాషెస్ సిరీస్లోని తొలి టెస్ట్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా మంది ప్లేయర్లను వదిలేసింది. అయితే కోర్ టీంతో పాటు యువ ప్లేయర్లను మాత్రం రిటైన్ చేసుకుంది. మొహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా లక్నోకు పంపింది. క్లాసెన్, ఇషాన్ కిషన్లను రిటైన్ చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేసిన ప్లేయర్ల జాబితాలో అభినవ్ మనోహర్, అథర్వా టైడ్, సచిన్ బేబీ, వియామ్ మల్టర్, మొహమ్మద్ షమీ, సమీర్జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా ఉన్నారు. 25.5 కోట్లతో వేలంలోకి వెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గరిష్టంగా 10 మంది ప్లేయర్లను కొనుగోలు చేసే వీలుంది. అందులో 2 విదేశీ ప్లేయర్లు ఉండాలి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మరో 10 మందిని ఖచ్చితంగా కొనాలనే రూల్ లేదు. స్క్వాడ్ 18 మంది ప్లేయర్ల నుంచి 25 మంది ప్లేయర్లు వరకు ఉండొచ్చు. మరి వచ్చే నెలలో జరగనున్న వేలంలో ఎవరెవరిని తీసుకుంటుందో అనేది ఆరెంజ్ ఆర్మీలో ఆసక్తికరంగా మారింది.